జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను వాళ్ళని ఇంటికే రావద్దు అన్నాను. నా మాట లెక్క చేయకుండా వచ్చిందే కాకుండా నా ముందే వాళ్ళు సంబరాలు చేసుకుంటారా? ఇదంతా మీ కూతుర్ని చూసుకునే కదా? నాతోనే అది ఛాలెంజ్ చేస్తుందా? అసలు దాన్ని నన్ను మీరిలా గింజుకుంటూ ఉంటారని తెలిసే మీకు ఒక క్లారిటీ ఇద్దామని వచ్చాను. పర్మిషన్ లేకుండా రూమ్లోకి రాకూడదనే సెన్స్ లేదా నీకు? తల్లిదండ్రులతో సమానమైన వాళ్ళని గౌరవించాలే కాని అవమానించకూడదు అన్న సెన్స్ మీకుందా? కేర్ ఆఫ్ బస్తీ పీపుల్ కి నేను మర్యాద గౌరవం కూడా ఇవ్వాలా? మేడం ప్లీజ్, ఇప్పటిదాకా మీతో చాలా సహనంగా మాట్లాడాను. మీరు చాలా హద్దులు దాటి ప్రవర్తించారు. నా కళ్ల ముందే మా అమ్మ నాన్నల మీద అబద్ధపు నిందలు వేశారు. భరించాను. ఎన్నోసార్లు వాళ్ళని అవమానించేలా ప్రవర్తించారు. సహించాను. కానీ వాళ్ళని నా దగ్గరికి రాకుండా చేయడానికి నన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళని బెదిరించారు. చూడండి, అది మాత్రం చాలా తప్పు మేడం. అవునా? మరి నువ్వు చేసిందేంటి? మా అమ్మని నువ్వు నాకు దూరంగా పంపించలేదా? అది మీ అమ్మ చేసుకున్న తప్పు మేడం. తను చేసిన తప్పు వల్లే మీకు దూరం అయ్యారు. ఇందులో నేను చేసిందేమీ లేదు. హా, నీ కబుర్లు వినడానికి నేనేం చిన్నపిల్లని కాదు. నాకు నా వాళ్ళు దూరమైనప్పుడు నీ వాళ్ళు నీకు దూరం అవ్వాలి. ఆ బాధేంటో నీకు తెలియాలి. అందుకే నేను ఇలా చేశాను. చేశారు. కానీ చివరికి ఏమైంది? మా అమ్మ నాన్నల్ని బెదిరించారు. ఇంటికి రానివ్వకుండా చేయాలని అనుకున్నారు. కానీ ఇవాళ మీ కళ్ళ ముందే వాళ్ళని ఈ ఇంటికి రప్పించాను. మీ చేతే వాళ్ళకి అన్ని మర్యాదలు చేయించాను. చివరికి కాళ్ళు కూడా పట్టించాను. దీన్ని బట్టి మీకేమర్థం అయింది? మంచి మీద చెడు ఎప్పటికీ గెలవలేదు మేడం. ఒక్కసారి నీకేదో ఫేవర్గా జరిగిందని మరి అంత ఓవర్ చేయకను. ఇంకో వారం రోజులు మీ అమ్మా నాన్న ఇక్కడే ఉంటారు కదా. వాళ్ళిక్కడ ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకండి మేడం. నన్నండి, మీ తోడి కోడలిగా ఎన్నైనా భరిస్తాను. కానీ మా అమ్మా నాన్నల జోలికి వస్తే మాత్రం ఊరుకోను. ఎన్నోసార్లు ఇంట్లో నుంచి మిమ్మల్ని పంపించేస్తుంటే నేనే అడ్డుపడి ఆపాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మాత్రం మీ అమ్మగారికి తోడుగా మీరు కూడా వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త మేడం, అంతవరకు తెచ్చుకోకండి. హౌ డేర్ యు అను? నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను అంటావా? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చూసుకునే కదా నీకు పొగరు. అసలు నీకంటూ ఎవ్వరూ లేకుండా చేసి నిన్ను మళ్ళీ కేర్ ఆఫ్ బస్తీ చేయకపోతే నా పేరు మాన్సీయే కాదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.